హలో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి, ఆ వ్యాలెన్సీ బాండ్ థియరీ ద్వారా ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఎలా ఫామ్ అవుతాయని మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ అనేవి 2 టైప్స్గా ఉంటాయని చెప్పుకున్నాం. ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్, వాటిని మనం లో స్పిన్ కాంప్లెక్సెస్ అన్నాం. అలాగే ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్, వాటిని మనం హై స్పిన్ కాంప్లెక్సెస్ అన్నాం. ఈ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్, ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అన్నది ఎగ్జాంపుల్స్తో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇదే వ్యాలెన్సీ బాండ్ థియరీని ఉపయోగించుకుని కోఆర్డినేషన్ నెంబర్ 4, ఇంతకు ముందు డిస్కస్ చేసిన ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా కోఆర్డినేషన్ నెంబర్ 6 అన్నమాట. ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 4కి సంబంధించి మనం కాంప్లెక్సెస్ ఎలా ఫామ్ అవుతాయి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్ వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారంగా తీసుకుంటే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ కోఆర్డినేషన్ నెంబర్ 4కి సంబంధించి మనకి 2 టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. వన్ ఈజ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్, సెకండ్ వన్ ఈజ్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. అంటే ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగానే వ్యాలెన్సీ బాండ్ థియరీ యొక్క సైలెంట్ ఫీచర్స్ ద్వారా ఏం నేర్చుకున్నామంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, హైబ్రిడైజేషన్ ద్వారా స్ట్రక్చర్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అని నేర్చుకున్నాం. అంటే ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్, సెకండ్ వన్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. అంటే ఇందులో sp3 హైబ్రిడైజేషన్ ద్వారా కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇందులో 2 టైప్స్ అగైన్ sp2 ఆర్ sp2d, dsp2 ఆర్ sp2d హైబ్రిడైజేషన్ ద్వారా స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ ఏర్పడతాయి అని చెప్పి మనం సైలెంట్ ఫీచర్స్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ కాంప్లెక్సెస్ ఎలా ఫామ్ అవుతున్నాయి అన్నది, దట్ మీన్స్ ఫార్మేషన్ ఆఫ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్, సెకండ్ ఫార్మేషన్ ఆఫ్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ని ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారంగా కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్లో ఫార్మేషన్ ఆఫ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ని మనం చూద్దాం. ఇందులో ఎగ్జాంపుల్గా ఫార్మేషన్ ఆఫ్ ZnNH3 4 టైమ్స్ 2+ కాంప్లెక్స్ని తీసుకుందాం. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 4 అంటే ఏం చెప్తున్నాం? నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అటాచ్డ్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్, దట్ నెంబర్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్తున్నాం. ఆర్ సెకండరీ వ్యాలెన్సీ అని చెప్తాం. అంటే ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎవరు? జింక్. ఈ జింక్కి ఎన్ని లైగాండ్స్, అమోనియా లైగాండ్స్ అటాచ్ అయి ఉన్నాయి? 4. కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఏ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతోంది, అసలు ఈ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతోంది అన్నది మనం ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారంగా డిస్కస్ చేద్దాం. సో యాజ్ యూజువల్ మన ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఎలా అయితే ఫార్మేషన్ చెప్పుకున్నామో ఇక్కడ కూడా అంతే. జింక్, ఇందులో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎవరు? జింక్. జింక్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? Z = 30 మనం తీసుకుంటాం. అంటే యాజ్ యూజువల్ 1s2 మొత్తం NLX మెథడ్, బాక్స్ మెథడ్ ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేసాం. 1s2 2s2 2p6 3s2 3p6 రైట్. ఆర్గాన్ వేసేసి 18 వేసేసుకోవచ్చు మనం. దెన్ ఇక్కడ వరకు 18. ఆఫ్టర్ దట్ 4s2 అగైన్ 3d10 4s2 3d10 of course 4p is 0. సో కౌంట్ చేసుకోండి. ఇప్పుడు మనకి మొత్తం 6 + 4 10 10 + 6 అగైన్ 10 20 30. ఓకే, ఇప్పుడు బాక్స్ మెథడ్ తీసుకున్నాం. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అనేది ఏమవుతుంది? లైక్ దిస్ ఈజ్ ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్గా తీసుకుంటాం. అంటే 3d వేస్తున్నాను. 3d యాక్చువల్గా అయితే 4s అవుటర్ మోస్ట్ ఆర్బిట్, ns 4s 4p 4s 4p. ఇక్కడ 3d కూడా ఇన్నర్ ఆర్బిట్ కాబట్టి d ఆర్బిటాల్ కాబట్టి d ఆర్బిటాల్స్ మనం మెన్షన్ చేస్తాం. 5 d ఆర్బిటాల్స్. సో దిస్ ఈజ్ 3d అండ్ 4s. ఇందులో జింక్లో కంప్లీట్లీ ఫిల్డ్ 3d ఆర్బిటాల్ అనమాట. సో 1 2 3 4 5 6 అగైన్ 7 8 9 10. ఇక్కడ ఇందులో 4s2 3d10 4p is vacant. ఇప్పుడు ఇందులో జింక్ కాంప్లెక్స్ తీసుకున్నాం. ఈ జింక్ కాంప్లెక్స్లో ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత అంటే +2a, బికాస్ అమోనియా ఇస్ న్యూట్రల్ లైగాండ్. అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం జరుగుతుంది. Zn+2. ఎప్పుడైతే Zn+2 అయిందో ఈ 4sలోంచి 2 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోయాయి, ట్రాన్స్ఫర్ అయిపోయాయి. like this.
అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10 3d 4s2 2 electrons వెళ్ళిపోయి అంటే దిస్ ఇస్ ద కాన్ఫిగరేషన్ ఫర్ Zn+2. then this Zn+2 involved in sp3 hybridization. సో ఒక s ఆర్బిటాల్ని 3 p ఆర్బిటాల్స్ని ఇవన్నీ కూడా వేకెంట్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ మెటల్ ఆటంలో వేకెంట్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో అవి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఈ వేకెంట్ ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నది కూడా మనం చదువుకున్న సైలెంట్ ఫీచర్. దాని ప్రకారంగానే వెళ్తున్నాం. అంటే ఇప్పుడు 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తుంది. ఈ d ఆర్బిటాల్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. ఈ 5 d ఆర్బిటాల్స్ ఆర్ అన్అఫెక్టెడ్. 2 3 4 5 6 7 8 9 10 యాజ్ ఇట్ ఈస్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీవేర్ sp3. సో ఇదంతా Zn+2 అన్నమాట. ఇప్పుడు 4 అమోనియా లైగెండ్స్ వచ్చి అంటే ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ZnNH3 4 టైమ్స్ +2 కాంప్లెక్స్ ఫార్మేషన్ చూస్తే ఎలా చెప్తున్నాం మనం, ఇవి 5 యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఈ ఎంటీ ఆర్బిటాల్స్లోకి ఈ వేకెంట్ ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్స్ని అమోనియా లైగెండ్స్ డొనేట్ చేసే లైక్ దిస్. దీస్ 2 electrons are donated by ammonia NH3 nitrogen is like this. ఇదన్నమాట. ఇప్పుడు స్ట్రక్చర్ తీస్తే sp3 హైబ్రిడైజేషన్ అంటే టెట్రాహైడ్రన్ షేప్ అంటే జింక్, ఇది టెట్రాహైడ్రన్ షేప్ లైక్ దిస్. ఇక్కడ ఎవరు డోనార్ ఆటమ్స్ ఎవరు, అమోనియా NH3. So this is the complex. Then so overall గా తీసుకుంటే +2 or 2+. కాదు షేప్ కలుపుకోవచ్చు ఇలా టెట్రాహైడ్రన్. టెట్రాహైడ్రన్ షేప్. ఓకే, లైక్ దిస్. సో టెట్రాహైడ్రన్ షేప్. ఇప్పుడు ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ అన్ని కూడా పేర్ అయిపోయాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ డయామాగ్నెటిక్. డయామాగ్నెటిక్ అంటే ZnNH3 4 times 2+ కాంప్లెక్స్, డయామాగ్నెటిక్ కాంప్లెక్స్, టెట్రాహైడ్రన్ షేప్. ఎందుకు టెట్రాహైడ్రన్ షేప్ అయింది అంటే జింక్ సెంట్రల్ మెటల్ ఆటమ్ జింక్ ఏదైతే ఉందో అది sp3 హైబ్రిడైజేషన్లో ఆ జింక్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అందుకనే కాంప్లెక్స్కి టెట్రాహైడ్రన్ షేప్ రావడం. అలాగే ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ పెయిర్డ్. సో ఇక్కడ ఏ ఒక్క మీన్స్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు ఈ కాంప్లెక్స్లో కాబట్టి ఇట్ ఈస్ ఏ డయామాగ్నెటిక్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్గా మనం ఫార్మేషన్ ఆఫ్ నికెల్ టెట్రాకార్బొనైల్ తీసుకున్నాం. నికెల్ టెట్రాకార్బొనైల్ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇందులో నికెల్ సెంట్రల్ మెటల్ ఆటమ్ నికెల్. సో నికెల్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, Z = 28. అంటే 1s2 2s2 ఇక్కడ ఆల్రెడీ నేను నోట్ చేసి ఉంది. 1s2 2s2 2p6 3s2 3p6 వరకు కామన్. 4s2 3d8 సో ఇందులో మనకి 3d వచ్చేటప్పటికి 3d8 కదా, అంటే 1 2 3 4 5 6 7 8 లైక్ దిస్. సో ఇప్పుడు ఇందులో మనకి నికెల్ జాగ్రత్తగా చూడండి. నికెల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత, 0. అదే ఇంతకు ముందర చెప్పిన కాంప్లెక్స్లో ZnNH3 4 times +2 కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు మనకి Zn యొక్క జింక్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం ప్రైమరీ వ్యాలెన్సీ. సో Zn+2 చెప్పాం. కానీ ఇక్కడ నికెల్ యొక్క వ్యాలెన్సీ ఎంత, 0. ఆక్సిడేషన్ స్టేట్ 0. అంటే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నికెల్
4s ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బొనైల్, ఇక్కడ కార్బొనైల్ ఈజ్ ఏ స్ట్రాంగ్ లైగెండ్ అనమాట. సో కార్బన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, ఇక్కడ రాసుకుంటాం మనం, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగెండ్ అంటే ఈ థియరీ ప్రకారంగా ఇక్కడ హూన్స్ రూల్కి ఆపోజిట్గా జరుగుతోంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగెండ్ కార్బన్ మోనాక్సైడ్ కార్బొనైల్, ఇందులో నికిల్లో 4sలో ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ లైక్ దిస్ ఇలా ఉన్నాయి కదా, ఇందులోకి అడ్జస్ట్ అవుతాయి, అంటే ఎగ్నెస్ట్ ద హూన్స్ రూల్ ఫిల్ అవుతున్నాయి అన్నమాట. ఇదే విషయాన్ని మనం ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో కూడా డిస్కస్ చేసాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగెండ్స్ ఏమవుతాయిట అంటే హూన్స్ రూల్కి వ్యతిరేకంగా మనకి ఫిల్లింగ్ అనేది జరుగుతుంది అని ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ పోస్టులేట్స్లో మనం చదువుకున్నాం. అందుకు ఇదొక ఎగ్జాంపుల్. మనకి నికెల్ టెట్రా కార్బొనైల్లో కూడా ఈ కార్బొనైల్ గ్రూప్ స్ట్రాంగ్ లైగెండ్ ఎలా చెప్పగలిగాం స్ట్రాంగ్ లైగెండ్ అని థియరీ ప్రకారంగా అంటే ఏ లైగెండ్ వలన కాంప్లెక్స్లో హూన్స్ రూల్కి ఆపోజిట్గా జరుగుతుందో దెన్ ఆ హూన్స్ రూల్కి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి ఇది స్ట్రాంగ్ లైగెండ్ అని చెప్తున్నారు అనమాట ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారంగా. దేర్ఫోర్ ఎప్పుడైతే ఈ 4s ఎలక్ట్రాన్స్ 3Dలోకి ఎప్పుడైతే మైగ్రేట్ అయ్యాయో వెంటనే s ఆర్బిటాల్ ఖాళీ అయిపోయింది, 4s ఆర్బిటాల్ ఖాళీ అయిపోయింది. దేర్ఫోర్ 4s 4p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగైన్ sp3 హైబ్రిడైజేషన్. దెన్ అగైన్ ఇదంతా కూడా నికెల్ యొక్క కాన్ఫిగరేషనే, ఇదంతా నికెల్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు నేను వేస్తున్నది నికెల్ టెట్రా కార్బొనైల్. సో ఇలా ఫామ్ అయినటువంటి ఈ హైబ్రిడ్ వేకెంట్ ఆర్బిటాల్స్లోకి ఎవరు వచ్చారు ఇప్పుడు కార్బొనైల్ గ్రూప్స్ వచ్చి డొనేట్ చేసాయి, 4 కార్బొనైల్స్ వచ్చి డొనేట్ చేసాయి CO. అగైన్ సేమ్ స్ట్రక్చర్ నికెల్ టెట్రా కార్బొనైల్ తీసుకున్నట్లయితే టెట్రాహైడ్రన్ షేప్ CO. అగైన్ this is also diamagnetic. ఎందుకు డయామాగ్నెటిక్ అవుతుంది అంటే ఆల్ ఎలక్ట్రాన్స్ చూసుకున్నట్లయితే అన్ని పెయిర్ అయిపోయి ఉన్నాయి, అన్నీ కూడా పెయిర్ అయి ఉన్నాయి కాబట్టి డయామాగ్నెటిక్స్ అంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు అని చెప్పేసి. దట్స్ వై నికెల్ టెట్రా కార్బొనైల్ ఈజ్ ఏ డయామాగ్నెటిక్. ఇది ఫార్మేషన్ ఆఫ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ అంటే sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవడం వలన సెంట్రల్ మెటల్ యాటమ్ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నటువంటి కాంప్లెక్సెస్లో సెంట్రల్ మెటల్ యాటమ్ sp3 హైబ్రిడైజేషన్లో కనుక ఇన్వాల్వ్ అయితే ఆ కాంప్లెక్స్కి టెట్రాహైడ్రన్ షేప్ వస్తుంది. ఆ కాంప్లెక్స్లో కనుక పెయిర్డ్ అన్ని ఎలక్ట్రాన్స్ పెయిర్ అయిపోతే ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కనుక ఎగ్జిస్ట్ అయి ఉంటే then it is paramagnetic. సో ఇది ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ 4లో టెట్రాహైడ్రన్ కాంప్లెక్సెస్కి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. సో ఇంకా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అది మీరు ట్రై చేయండి. సో మీకు ఇప్పుడు FeCl4 మైనస్ అలాగే MnCl4 2 మైనస్ ఈ 2 కాంప్లెక్సెస్లు ఇస్తున్నాను. ఈ రెండింటినీ కూడా మీరు అంటే హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహైడ్రన్ షేపే. ఇలాగా ఫార్మేషన్ ఆఫ్ ఐరన్ తీసుకోండి, ఇక్కడ 26 అటామిక్ నెంబర్ అవుతుంది. ఆ 26 కాన్ఫిగరేషన్ వేసుకుని బాక్స్ మెథడ్ వేసి sp3 హైబ్రిడైజేషన్ ద్వారా మీరు స్ట్రక్చర్ టెట్రాహైడ్రనే వస్తుంది. కాకపోతే అది పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ అన్నది మీరు ప్రాక్టీస్ చేయండి. 2 ఎగ్జాంపుల్స్ FeCl4 మైనస్ 1, MnCl4 2 మైనస్ 1, 2 కాంప్లెక్సెస్. అంతేకాకుండా ఇప్పుడు జింక్ మనం చూసాం, అట్లాగే క్యాడ్మియం, సో అలాగే మెర్క్యూరీ Hg+2 అనమాట, అలాగే Cu+. ఇలాంటి కాంప్లెక్సెస్ కూడా ఈ టెట్రాహైడ్రన్ కాంప్లెక్సెస్ని అంటే అలాంటి సెంట్రల్ మెటల్ యాటమ్స్ ఉన్నటువంటి కాంప్లెక్సెస్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ని అవి ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మనం స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ చూద్దాం. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4లో స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ ఎలా ఫామ్ అవుతాయి. ఇక్కడ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లోగానే ఇన్నర్ డి ఆర్బిటాల్ ఉపయోగించడం, అవుటర్ డి ఆర్బిటాల్ ఉపయోగించడం జరుగుతుంది. వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారంగా కోఆర్డినేషన్ నెంబర్ 4లో స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఇక్కడ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్కి వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తుందంటే ఆ కాంప్లెక్స్లో ఉన్న సెంట్రల్ మెటల్ యాటమ్ మే ఇన్వాల్వ్డ్ ఇన్ dsp2 or sp2d
హైబ్రిడైజేషన్ అని చెప్తాం. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసేది DsP2 హైబ్రిడైజేషన్, అంటే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అన్నమాట. అంటే ఇన్నర్ డి ఆర్బిటాల్, ఒక్క ఇన్నర్ డి ఆర్బిటాల్ కనుక మన కాంప్లెక్స్ అయాన్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటమ్ యూటిలైజ్ చేసుకోగలిగితే, అట్లాగే ఒక s ఆర్బిటాల్ని 2 p ఆర్బిటాల్ని కలిపి DsP2 హైబ్రిడైజేషన్ ద్వారా స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి కాంప్లెక్సెస్ అని వాలెన్సీ బాండ్ థియరీ చెప్తోంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ నికెలోసైనైడ్, దీన్ని మనం నికెల్ టెట్రాసైనైడ్ NiCN4 2 మైనస్ కాంప్లెక్స్, ఇది ఫార్మేషన్ చూద్దాం. ఇందులో అగైన్ యాజ్ యూజువల్ నికెల్ ఇస్ ద సెంట్రల్ మెటల్ యాటమ్. సో అటామిక్ నెంబర్ ఎంత అండి? అటామిక్ నెంబర్ వచ్చి 28. అంటే నువ్వు కాన్ఫిగరేషన్ అంతా వేసుకుని వెళ్తే ఆర్గాన్ అని రాసేయచ్చు నేను, కానీ కంప్లీట్గా రాస్తాను. 1s2 2s2 2p6 3s2 3p6 అగైన్ 4s2 3d8. 4s2 రిప్రజెంటేషన్ చూడండి, ఇన్నర్ కాబట్టి నేను వెనక్కి వచ్చి వేస్తున్నాను నేను, నువ్వు అవుట్ సైడ్ కూడా మనం రాసుకోవచ్చు. 4s2 3d8 దెన్ 4p0. అంటే అకార్డింగ్ టు బాక్స్ మెథడ్, మళ్ళీ బాక్స్ మెథడ్ ప్రకారంగా వెళ్దాం. ఏది అవుటర్ మోస్ట్ 4s2 ఇది ఇంపార్టెంట్ మనకి. 4s2 నెక్స్ట్ 3d8 5d ఆర్బిటాల్స్. సో 1 2 3 4 5 6 7 8. ఓకే, 4p వేకెంట్, 4p0 ఇలా. సో ఇది నికెల్ యొక్క కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఏమవుతుంది? సైనైడ్ అయాన్. ఇప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సైనైడ్ అయాన్ మామూలుగా అయితే నికెల్ +2 కదా, ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత? +2 నికెల్. నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం ఎట్లాగా అంటే x అనుకుందాం, ప్లస్ ఈచ్ సైనైడ్కి -1 × 4 = 2 therefore x - 4 = 2 x so this x +2. అంటే నికెల్ యొక్క ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత అయింది? +2 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళిపోయాయి. అంటే నికెల్ +2 కాన్ఫిగరేషన్ వేస్తున్నాను. ఈ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిన తర్వాత మనకి అంటే 4sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి 4sలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. దేర్ఫోర్ ఇక్కడ d ఆర్బిటాల్స్ 5 ఉన్నాయి. ఈ d ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 7 8 అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా అయితే ఈ నికెల్ టెట్రాసైనైడ్ అనేది sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, అంటే టెట్రాహైడ్రన్ షేప్ అనేది రావాలి. కానీ ఈ కాంప్లెక్స్కి టెట్రాహైడ్రన్ షేప్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సైనైడ్ అగైన్ ఈ థియరీ ప్రకారంగా స్ట్రాంగ్ లైగ్యాండ్ వచ్చినప్పుడు హూన్స్ రూల్ కాంపోజిట్గా జరుగుతుందని చెప్పి పోస్టులేట్స్ ఉన్నాయి. ఇందులో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగ్యాండ్. ఎవరా స్ట్రాంగ్ లైగ్యాండ్? ఇక్కడ సైనైడ్ అయాన్ స్ట్రాంగ్ లైగ్యాండ్ అండి. ఎందుకని? ఒకవేళ సైనైడ్ అయాన్ కనుక ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే, ఈ థియరీ ప్రకారంగా చెప్తున్నది, సైనైడ్ అయాన్ కనుక ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఖచ్చితంగా sp3 హైబ్రిడైజేషన్లో పాల్గొవాలి. అంటే నికెల్ టెట్రాసైనైడ్ ఏదైతే ఉంది NiCN4 టైమ్స్ 2- కాంప్లెక్స్కి ఏ షేప్ ఉండాలి? టెట్రాహైడ్రన్ షేప్ ఉండాలి. కానీ టెట్రాహైడ్రన్ షేప్ ఉండట్లా. మరి ఏ షేప్ ఉంటుంది అంటే స్క్వేర్ ప్లానార్ షేప్ వస్తుంది. ఎందుకు స్క్వేర్ ప్లానార్ షేప్ వస్తుంది అంటే ఇక్కడ ఈ నికెల్ తన దగ్గర ఉన్న 3d ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని పెయిరింగ్ చేస్తుంది, ఎగ్నెస్ట్లో హూన్స్ రూల్ చేసేసుకుంటుంది అనమాట. అంటే d ఆర్బిటాల్ని వేకేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే d ఆర్బిటాల్ని వేకేట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగ్యాండ్ సైనైడ్ Cn- హూన్స్ రూల్ ఆపోజిట్గా వెళ్ళి ఇక్కడ చూడండి జాగ్రత్తగా 1 2 3 4 and 5. నేను వేరే కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ చూడండి, 1 హూన్స్ రూల్కి వ్యతిరేకంగా 2 3 లైక్ దిస్. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ పెయిర్ అయిపోయాయి లైక్ దిస్. ఎప్పుడైతే పెయిర్ అయిపోయాయో ఒక d ఆర్బిటాల్ ఖాళీ అయ్యింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక d ఆర్బిటాల్ ఖాళీ అయింది అంటే ఇప్పుడు ఒక 3d ఆర్బిటాల్ని ఇన్నర్ ఒక 4s, ఇక్కడ 3p ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, 4p3 ఆర్బిటాల్స్ px py pz. దీంట్లోంచి 2 ఆర్బిటాల్స్ని తీసుకుని టోటల్గా మనకి జాగ్రత్తగా వేసుకోవాలి ఇక్కడ DsP2 హైబ్రిడైజేషన్. అర్థమైందా? అంటే ఒక p ఆర్బిటాల్
ఈ మూడిట్లో ఒక p ఆర్బిటాల్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఓవరాల్గా స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు నికెల్ యొక్క ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగెండ్ సైనైడ్ వస్తున్నాడు కాబట్టి ఈ నికెల్ ఏం చేస్తుంది, హూన్స్ రూల్కి వ్యతిరేకంగా మనకి పెయిరింగ్ చేసేసి ఇదిగో 4 ఆర్బిటాల్స్, ఇలాగ 4d ఆర్బిటాల్సే ఉన్నాయి ఇప్పుడు మనకి 1 2 3 4. ఆ 4 8 ఎలక్ట్రాన్స్ సర్దేశారు. ఇదిగో హూన్స్ రూల్కి వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడేమైంది, ఒక 4 ఆర్బిటాల్స్ వచ్చాయి. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ వేస్తున్నది లైక్ దిస్. ఇప్పుడు ఏమైందంటే దిస్ ఈజ్ ద p ఆర్బిటాల్ which is not involved in this is the 4p orbital which is not involved in the hybridization. అది px py pz ఇందులో 2 ఇన్వాల్వ్ అయ్యాయి. ఒక p ఆర్బిటాల్ అది px py pz అన్నది ఏదైనా బికాస్ సేమ్ షేప్. ఇందులో ఒక p ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఇక్కడ అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్, దిస్ ఇస్ కాల్డ్ అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్, రైట్. ఇవన్నీ ఏంటి అంటే వీటి పేర్లు తీసుకున్నట్లయితే మనకి ఇవి 4 3d ఆర్బిటాల్స్. వీటి పేరు ఏంటి, dsp2. జాగ్రత్తగా రాయాలి, sp2d రాయకూడదు, ఎందుకని ఇది ఇన్నర్ ఆర్బిటాల్ని వాడుకుంటోంది. అవుటర్ d ఆర్బిటాల్ ఇక్కడ 4d వాడితే అప్పుడు sp2d రాయాలి, ఓకేనా. కానీ ఇక్కడ ఇన్నర్ డి ఆర్బిటాల్ని మ్యాక్సిమం స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ అన్ని డి అంటే ఇన్నర్ ఆర్బిటాల్ని ఉపయోగించుకుంటాయి, dsp2 కాన్ఫిగరేషన్లోనే ఉంటాయి. దేర్ఫోర్ ఇక్కడ dsp2. సో ఇప్పుడు వీటిలోకి మనకంటే ఇప్పుడు సైనైడ్ అయాన్ వచ్చింది, నికెల్ Cn 4 times -2 కాంప్లెక్స్. ఇందులో మనం తీసుకుందాం లైక్ దిస్. ఇవన్నీ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ 1 2 3 4 5 6 7 8. దెన్ దిస్ ఈస్ dsp2. వీటిలోకి ఎవరు వచ్చారు, సైనైడ్ అయాన్స్ డొనేట్ చేసే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనపడుతున్నాయా, రెడ్ కలర్తో వేస్తున్నాను. ఇలాగా డోనార్ యాటమ్ కాబట్టి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కాబట్టి ఇక్కడ నేను సైనైడ్ Cn. ఇప్పుడు షేప్ ఏమవుతుంది, ఇక్కడ దిస్ ఇస్ ద p ఆర్బిటాల్ విచ్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హైబ్రిడైజేషన్. షేప్కి వద్దాం. షేప్ వచ్చేప్పుడు నికెల్ స్క్వేర్ ప్లానార్ అండి, లైక్ దిస్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్. ఇది సైనైడ్ Cn సైనైడ్. అంటే ఇప్పుడు కలుపుకుంటే కనుక మనం షేప్ చూస్తే దిస్ ఈజ్ ద స్క్వేర్ ప్లానార్, ఓవరాల్గా 2- లైక్ దిస్. ఇది ఫార్మేషన్. ఇక్కడ అగైన్ ఇది కూడా అన్ని ఎలక్ట్రాన్స్ పెయిర్ అయిపోయాయి కాబట్టి ఇది డయామాగ్నెటిక్. మనకు తీసుకునే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా పెయిర్డ్ అన్నీ కూడా పెయిర్ అయిపోతాయి. డయామాగ్నెటిక్ ఎగ్జాంపుల్స్నే మనం తీసుకోవడం వెళ్తున్నాయి. ఇందులో పారామాగ్నెటిక్ కూడా ఉంది, చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పారామాగ్నెటిక్ కూడా తీసుకుంటాను, ఓకే. సో ఇది నికెల్ టెట్రా సైనైడ్ ఆర్ NiCN నికెలో సైనైడ్ కాంప్లెక్స్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇందాక మనం డిస్కస్ చేసిన నికెల్ సైనైడ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, నికెల్ NiCN 4 times 2- కాంప్లెక్స్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే యాక్చువల్గా sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఓకే. కానీ ఏ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, dsp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఎలా చెప్పగలుగుతున్నాం మనం అన్నది గమనిస్తే, అంటే మ్యాగ్నెటిక్ స్టడీస్ని బట్టి మనం చెప్తాం. ఇప్పుడు సపోజ్ నికెల్ టెట్రా సైనైడ్ కనుక పారామాగ్నెటిక్ అయిందనుకుందాం, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అయిందనుకుందాం, అప్పుడు ఖచ్చితంగా sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకనే ఇక్కడ మనకి షేప్ అప్పుడు ఏమైపోతుంది, టెట్రాహైడ్రన్ షేప్ అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది, నికెల్ టెట్రాసైనైడ్ మ్యాగ్నెటిక్ స్టడీస్ ప్రకారంగా ఇట్ ఈస్ ఎ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అని తెలుస్తోంది. అంటే ఇది డయామాగ్నెటిక్ ఎప్పుడవుతోంది, dsp2 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అయితే. అంటే ఎగనెస్ట్ ద హూన్స్ రూల్ వెళ్ళి 4sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ +2గా బయటకు వెళ్ళిపోతే 3dలో ఉన్నటువంటి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 2 హూన్స్ రూల్ వ్యతిరేకంగా పెయిర్ అయిపోతే అప్పుడు 3d ఆర్బిటాల్లో ఒక d ఆర్బిటాల్ వేకెంట్ అయిపోతుంది.
ఓకే, అంటే అక్కడ మొత్తం అన్ని ఎలక్ట్రాన్స్ పెయిర్ అయిపోయాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక కాంప్లెక్స్కి ఏ షేప్ ఉంటుంది, టెట్రాహైడ్రన్ ఉంటుందా లేదా స్క్వేర్ ప్లానార్ ఉంటుందా, కోఆర్డినేషన్ నెంబర్ 4లో ఎలా చెప్తున్నారు అంటే మ్యాగ్నెటిక్ స్టడీస్ని బట్టి. అంటే ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ తీసుకుని ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఏంటో స్టడీ చేస్తే దాన్ని బట్టి షేప్ చెప్తాం. యాక్చువల్గా ఇఫ్ ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనుకోండి, అంటే ఏమవుతుంది, sp3 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. టెట్రాహైడ్రన్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలా కాకుండా డయామాగ్నెటిక్ అయ్యింది ఇది. అంటే ప్రాక్టికల్గా మ్యాగ్నెటిక్స్ ప్రాపర్టీస్ స్టడీ చేస్తున్నప్పుడు నికెల్ టెట్రాసైనైడ్, నికెల్ CN4 నికెల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ నికెలో కాంప్లెక్స్ అనేది డయామాగ్నెటిక్ అయింది. డయామాగ్నెటిక్ అయింది అంటే ఖచ్చితంగా DsP2 అయితేనే, అంటే స్క్వేర్ ప్లానార్ స్ట్రక్చర్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇలాగా మ్యాగ్నెటిక్ స్టడీస్ని బట్టి మనకి షేప్ని కూడా చెప్తున్నాం. ఇక్కడ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఈ థియరీలో. దెన్ కమ్ టు ద అనదర్ ఎగ్జాంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. formation of Cu NH3 4 times 2 plus complex. ఇది ఫార్మేషన్ గురించి చూద్దాం. ఈ కాంప్లెక్స్లో కాపర్ సెంట్రల్ మెటల్ ఆటమ్ కాపర్ Cu, అంటే అటామిక్ నెంబర్ ఎంత, అటామిక్ నెంబర్ 29. అగైన్ క్విక్గా 1s2 2s2 2p6 3s2 3p6 ఓకే 4s2 3d 9 4p vacant అగైన్ 4s2 ఓకే 4s2. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాంప్లెక్స్, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇది లాస్ట్ ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నాను ఇక్కడ. 4p. ఇప్పుడు ఇందులో 3d 9 అంటున్నాం. 1 2 3 4 5 6 7 8 అండ్ 9. సో ఇక్కడ మనకు తెలుసున్న విషయం ఏంటంటే ఓఆర్ఆర్ ఇందులో 3d 10 4s1 4p0 అని కూడా రాసుకోవచ్చు. కాపర్ అండ్ క్రోమియం ఈ రెండింటికి కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనం అంటే d ఆర్బిటాల్స్ని కంప్లీట్గా ఫీల్డ్ చేసినట్టు రాయొచ్చు ఇక్కడ కాపర్ విషయంలో. అక్కడ క్రోమియం విషయంలో హాఫ్ ఫీల్డ్ అవుతుంది, స్టెబిలిటీ ఉంటుందని చెప్పేసి కాన్ఫిగరేషన్ని మనం ఇట్లా రాస్తాం. అయితే మీ ఇష్టం, ఇందులో ఇట్లా రాసుకున్నా పర్లేదు, ఇలా చేంజ్ చేసి రాసినా పర్లేదు. అంటే ఇక్కడ వేస్తున్నాను నేను 3d 10, కన్ఫ్యూజన్ అవ్వద్దు, 3d 10 4s1 ఓకేనా, 4p వేకెంట్ ఓకే 4p 4sలో 1 ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. మీ ఇష్టం, ఈ రెండు కాన్ఫిగరేషన్స్లో ఏది తీసుకుని వెళ్ళినా ప్రాబ్లం లేదు. రైట్, ఇది తీసుకుని వెళ్తున్నాను నేను, ఆల్రెడీ వేస్తాను కదా ఇక్కడ. ఇప్పుడు ఇందులో ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత, అమోనియా న్యూట్రల్ లైగెండ్ కాబట్టి Cu2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయితే అంటే ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, 4sలోంచి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇదిగో 4s ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఓకే, దెన్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఓకేనా. మీరు ఇక్కడ తీసుకున్నా పర్లేదు. ఇక్కడ చూడండి 4s ఇందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ పోయింది, ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కడ పోతుంది, లాస్ట్ ఎలక్ట్రాన్ ఇది కదా వీడిపోయాడు. అంటే మొత్తానికి కాన్ఫిగరేషన్ ఇదే వస్తుంది. అయితే మనం ఇది తీసుకుని వెళ్తే ఒక క్లారిటీ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇదిగో 4sలో 2 ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళిపోయాయి, 3dలో 1 ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే CuNH3 4 times +2 క్యూప్రమోనియం. సో CuNH3 4 times 2+ కాంప్లెక్స్ అనేది sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, నో డౌట్. అండ్ ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ అని చెప్పి. కానీ ఎంత విచిత్రం అంటే ఇది sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే షేప్ టెట్రాహైడ్రన్ కాదు ఈ కాంప్లెక్స్కి. ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ మీకు చూడండి, నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నికెల్ కాంప్లెక్స్ చేసాం. NiCN 4 times
2- కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ బిహేవియర్ ద్వారా మనం ఆ కాంప్లెక్స్ sp3 dsp2 చెప్పాం. sp3 అయితే ఏమవ్వాలి, పారామ్యాగ్నెటిక్. అంటే పారామ్యాగ్నెటిక్ అయితే అది sp3 టెట్రాహెడ్రల్ షేప్. డయామ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ని బట్టి మనం చెప్పచ్చు అని చెప్పి ఇంతకు ముందర ఎగ్జాంపుల్లో చెప్పాను. ఇక్కడేమైంది, ఏ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ నువ్వు ఎలా తీసుకున్నా అంటే sp3 తీసుకున్నా లేదా dsp2 తీసుకునే ఛాన్స్ ఉన్నా అది పారామ్యాగ్నెటిక్ అవుతుంది. అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ బిహేవియర్ని బట్టి మనం షేప్ ఏంటో చెప్పలేం. అయినా ఇట్ ఇస్ వెరీ క్లియర్ sp3. అవునా? కాకపోతే ఏమైంది, ఇదేంటిది స్క్వేర్ ప్లానర్లో మనం చెప్పుకున్నాం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ Cu+2లో ఉన్నటువంటి 3Dలో ఉన్నటువంటి ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి మైగ్రేట్ అవుతుందండి, 4pలోకి మైగ్రేట్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. అంటే ఈ కాంప్లెక్స్కి ఏ షేప్ ఉంది అని ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ ద్వారా వాళ్ళు కనుక్కుంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయంటే ఈ కాంప్లెక్స్ dsp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అలాగా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇక్కడ 3Dలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద 4p ఆర్బిటాల్లోకి మైగ్రేట్ అయిపోతుంటాయి. అంటే ఇక్కడ మిగిలిన ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. లైక్ దిస్ అంటే ఇవన్నీ పేర్డ్ ఎలక్ట్రాన్స్ అన్ని యాజిటీస్గా ఉన్నాయి. ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఏదైతే 3Dలో ఉందో ఈ 3Dలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ 4p ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అయిపోయింది. ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోయిందో అంటే ఎక్కడికి వెళ్ళింది అంటే pxలోకి వెళ్ళిందా, pyలోకి వెళ్ళిందా, pzలోకి వెళ్ళిందా అంటే మనకు తెలుసు డీజనరేట్ ఆర్బిటాల్స్. సో డీజనరేట్ ఆర్బిటాల్ కాబట్టి మన కన్వీనియంట్ కోసం ఈ చివరిని వేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ వెళ్ళకూడదా, వెళ్ళొచ్చు, అది రిప్రజెంటేషన్ కోసం మనం ఈ చివరిని వేసాం అనమాట. అంటే ఇక్కడ dsp2 హైబ్రిడైజేషన్ ఇది అనమాట. ఇలా వేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి అంటే z ఆర్బిటాల్లో కరెక్ట్గా వెళ్ళిందా అంటే కాదు, 3 ఆర్బిటాల్స్లో మనం వన్ ఆర్బిటాల్లోకి ఇది మైగ్రేట్ అయిపోయింది. 4p ఆర్బిటాల్లోకి మైగ్రేట్ అయిపోయింది. మిగిలిన 2p ఆర్బిటాల్స్ s ఆర్బిటాలు ఇన్నర్ d ఆర్బిటాలు కలిపి dsp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే ఈ కాంప్లెక్స్కి ఒరిజినల్గా sp3 హైబ్రిడైజేషన్ ద్వారా టెట్రాహైడ్రల్ షేప్ ఉండాలి. కానీ ఏ షేప్ వచ్చింది అంటే స్క్వేర్ ప్లానర్ షేప్ వచ్చింది. ఎక్స్రే డైఫ్రాక్షన్ ద్వారా స్టడీ చేస్తే స్క్వేర్ ప్లానర్ ఎందుకు వచ్చింది అని చూస్తే వీళ్ళు థియరీ ప్రకారంగా ఏం చెప్తున్నారంటే 3Dలో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ 4pకి వెళ్ళిపోవడం ద్వారా అప్పుడు ఇన్నర్ ఆర్బిటాల్ d ఆర్బిటాల్ ఖాళీ అయితే దెన్ ఆ d ఆర్బిటాల్ ఉపయోగించుకుని ఈ Cu+2 క్యూప్రిక్ అయాన్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం. దేర్ఫోర్ ఓవరాల్గా ఎన్ని వచ్చాయి, ఇదిగో 4 ఇవన్నీ యాజిటీస్గానే ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. దేర్ఫోర్ మళ్ళీ ఇన్ని 4 dsp2 ఆర్బిటాల్స్. దిస్ ఈజ్ ద p ఆర్బిటాల్. అగైన్ దిస్ ఈజ్ ద p ఆర్బిటాల్ 4p అన్నమాట. 4p ఆర్బిటాల్ విచ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద hybridization. This is half-filled p orbital which is not involved in the hybridization. ఇప్పుడు Cu NH3 4 times 2+ కాంప్లెక్స్ తీసుకుంటే అప్పుడు షేప్ ఏమైంది అంటే స్క్వేర్ ప్లానార్ అయ్యింది. ఈ ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్స్ని ఈ వేకెంట్ ఆర్బిటాల్స్లోకి 4 వేకెంట్ ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఎవరు డొనేట్ చేశారు, అమోనియా. ఇదిగోండి లైక్ దిస్ ఇది NH3. ఇలా డొనేట్ చేసి దిస్ ఇస్ ద p ఆర్బిటాల్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు షేప్ వచ్చేటప్పటికి ఏమైంది, ఈ కాపర్ Cu లైక్ దిస్ స్క్వేర్ ప్లానార్ NH3 again NH3 2+. సో ఇక్కడ ఈ కాంప్లెక్స్ మీరు గమనించినట్లయితే యాక్చువల్గా ఎందులో ఇన్వాల్వ్ అవ్వాలి, sp3లో. కానీ ఏం జరిగింది ఇక్కడ 3Dలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ మైగ్రేటెడ్ టు 4p.
ఎందువల్ల అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, అమోనియా ఈజ్ ఏ స్ట్రాంగ్ లైగాండ్ అంట. అందుకని ఇన్నర్ ఆర్బిటాల్ని ఉపయోగించుకుంటోంది ఈ Cu+2 క్యూప్రిక్ అయాన్, సెంట్రల్ మెటల్ అయాన్. ఇన్నర్ డి ఆర్బిటాల్ని ఖాళీ చేసింది. ఎంత పెయిరింగ్ వూన్స్ రూల్ ప్రకారంగా కాదు, ఇక్కడి నుంచి ఏకంగా మైగ్రేట్ చేసింది 4p-లోకి. తద్వారా డి ఆర్బిటాల్ ఖాళీ అయిపోతే DsP2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే దెన్ 4DsP2 వీటి కింద రాయాలి, పేర్లు రాయాలి, మనం రాస్తూ ఉన్నాం కదా. DsP2 ఈచ్ ఆర్బిటాల్ పేరు DsP2. సో 4DsP2 హైబ్రిడైజ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయితే వాటిలోకి ఈ 4 అమోనియా లైగాండ్స్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం ద్వారా CuNH3 4x2+ కాంప్లెక్స్ అయాన్ ఫామ్ అయింది. ఇలాగా వ్యాలెన్సీ బాండ్ థియరీ మనకి ఫార్మేషన్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. అగైన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అంటే 3D ఆర్బిటాల్ని, ఇన్నర్ డి ఆర్బిటాల్ని n-1 డి ఆర్బిటాల్ని ఉపయోగించుకుంటే అప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్ ఇన్నర్ డి ఆర్బిటాల్ని n-1 డి ఆర్బిటాల్ని ఉపయోగించుకుని ఫామ్ చేసే కాంప్లెక్సెస్ని ఇన్నర్ డి ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అని. ఎప్పుడైతే ఇన్నర్ డి ఆర్బిటాల్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తుందో హూన్స్ రూల్కి వ్యతిరేకంగా పెయిరింగ్ జరిగిపోతాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ లో స్పిన్ కాంప్లెక్సెస్, స్పిన్ లో అయిపోతుంది అనమాట. అందుకనే వాటిని లో స్పిన్ కాంప్లెక్సెస్ అంటాం. అలాగే రెండోది మీన్స్ అవుటర్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్, అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్. ఈ అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ని ఏమన్నాం? హై స్పిన్ కాంప్లెక్సెస్. ఎందుకని? అవుటర్ డి ఆర్బిటాల్ ND ఆర్బిటాల్ అంటే మనం చూసిన ఎగ్జాంపుల్స్లో 4D ఆర్బిటాల్. సో అవుటర్ ఆర్బిటాల్ ఉపయోగించుకుంటుంది కాబట్టి ఇక్కడ స్పిన్ అనేది ఎక్కువ ఉంటుంది. పేరు ఎగ్నెస్లో హూన్స్లు వెళ్ళాల్సిన అవసరం లేదు, అంటే 3D ఆర్బిటాల్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని అవుటర్ ఆర్బిటాల్ ఉపయోగించుకుంటుంది కాబట్టి వీటి స్పిన్ బాగానే ఉంటుంది కాబట్టి హై స్పిన్ కాంప్లెక్సెస్ అని చెప్పేసి అన్నాం. ఇక రెండోది ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేసింది? వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం కోఆర్డినేషన్ నెంబర్ 4. ఈ కోఆర్డినేషన్ నెంబర్ 4లో 2 కాంప్లెక్సెస్ ఉంటాయి. ఒకటి టెట్రాహైడ్రల్ అంటే sp3 సెంట్రల్ మెటల్ ఆటమ్ sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే, అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ తన అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఒక s ఆర్బిటాల్ని p ఆర్బిటాల్స్ని ఉపయోగించుకుంటే sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఆ కాంప్లెక్స్కి మీన్స్ టెట్రాహైడ్రల్ షేప్ అనేది రావడం జరుగుతుంది. తద్వారా మనకి అక్కడ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ చెప్తాం. అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామ్యాగ్నెటిక్ అని, అన్ని ఎలక్ట్రాన్స్ పెయిర్ అయిపోతే డయామ్యాగ్నెటిక్ అని చెప్తాం. అలా కాకుండా మీన్స్ సెంట్రల్ మెటల్ ఆటమ్ డి ఆర్బిటాల్ని ఉపయోగించుకుని ఒక s ఆర్బిటాల్ని అట్లాగే 2 p ఆర్బిటాల్ని ఉపయోగించుకుని DsP2 హైబ్రిడైజేషన్లో కనుక ఇన్వాల్వ్ అయితే దెన్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ అనేది ఏర్పడుతుంది. అందులో మనం ఈ 2 ఎగ్జాంపుల్స్, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఎగ్జాంపుల్. ఎందుకని? ఎలక్ట్రాన్ మైగ్రేట్ అయిపోతుంది ఏకంగా. ఇక్కడ 3D నుంచి 4pకి మైగ్రేట్ అయిపోతుంది. అంటే మామూలుగా అయితే ఇది sp3 ఇన్వాల్వ్ అవ్వాలి, నో ఛాన్స్ ఇంకా. కానీ ఎక్స్రే డిఫ్రాక్షన్ స్టడీస్ వాళ్ళు చూస్తే ఎందుకని ఈ కాంప్లెక్స్కి sp3 టెట్రాహైడ్రన్ షేప్ లేదు. నువ్వు మ్యాగ్నెటిజం ద్వారా చెప్దామంటే టెట్రాహైడ్రన్ అయినా స్క్వేర్ ప్లానార్ అయినా వీడు పారామ్యాగ్నెటిక్ అవుతాడు, ఎందుకంటే ఒక ఎలక్ట్రానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ sp3 బదులు స్క్వేర్ ప్లానార్ స్ట్రక్చర్ వచ్చింది ఎక్స్రే డిఫ్రాక్షన్ ద్వారా ఐడెంటిఫై చేస్తే. ఎట్లా జరిగింది అని చూసినప్పుడు వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 3Dలోంచి ఎలక్ట్రాన్ 4pలోకి వెళ్ళిపోవడం ద్వారా, అంటే సో కాపర్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ మెటల్ అయాన్ ఏదైతే ఉందో Cu+2 క్యూప్రిక్ అయాన్ తన 3D ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ని 4pకి పంపించడం ద్వారా వెకేట్ చేసి దెన్ ఇట్ యూటిలైజెస్ DsP2 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ DsP2 హైబ్రిడైజేషన్ అండ్ ఫార్మ్స్ CuNH3 4x2+ కాంప్లెక్స్. సో ఇవి ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్. అయితే మీకు అర్థమై ఉంటుంది. ఇందులో నెక్స్ట్ అంటే స్ట్రక్చర్ చెప్పాం, మ్యాగ్నెటిక్ క్యారెక్టర్స్ అన్నీ చెప్పాం. కానీ ఈ థియరీ ప్రకారంగా కొన్ని చోట్లేమో స్ట్రాంగ్ లైగాండ్ సమక్షంలో హూన్స్ రూల్కి వ్యతిరేకంగా వెళ్ళిపోయాయి, కొన్ని చోట్లేమో నార్మల్గానే ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, మీరు అమోనియా తీసుకున్నాం. ఇక్కడ అమోనియా ఈజ్ ఏ స్ట్రాంగ్ లైగాండ్గా చెప్పచ్చు, ఎందుకని అమోనియా వస్తున్నాడు కాబట్టి ఇన్నర్ డి ఆర్బిటాల్ని వికెట్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఏమైంది? అమోనియా స్ట్రాంగ్ లైగాండ్ అయింది. ఇంకో చోట అంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో మీరు గమనిస్తే అమోనియాని మనం స్ట్రాంగ్ లైగాండ్గా తీసుకోలేదు కొన్ని ఎగ్జాంపుల్స్లో. అసలు స్ట్రాంగ్ లైగాండ్కి క్రైటీరియా ఏంటి? ఏది స్ట్రాంగ్ లైగాండ్, ఏది వీక్ లైగాండ్?
అలాగే హూన్స్ రూల్కి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నాయి అన్నది ఇక్కడ మనం క్లారిటీగా చెప్పలేదు. అంటే నెక్స్ట్ టాపిక్ మనకి అసలు ఈ వాలెన్సీ బాండ్ థియరీ ప్రకారంగా మనం చెప్పుకున్నవి ఏంటి, దాని డ్రాబ్యాక్స్ ఏంటి అన్నది చూద్దాం.